రెండు విషయాలు. ఒకటి, ప్రతి 120 రోజులకు ఒకసారి మన బ్లడ్లో చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత అది ఎవరు కూడా చెక్ చేయించుకోవటం లేదు. బ్లడ్ టెస్ట్ అన్నది కంపల్సరిగా 3 months, 3.5 months లేదా 4 months కాగానే సంవత్సరానికి ఒక 3-4 సార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో మన బ్లడ్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేం మినరల్స్ తగ్గిపోతున్నాయి, ఏమేం ఉండకూడనివి ఎక్కువ ఉన్నాయి, కొలెస్ట్రాల్ కానీ లేకపోతే లిపిడ్స్ కానీ లేకపోతే గ్లూకోజ్ కానీ ఇట్లాంటి ఇంకా హానికరమైనవి కొన్ని ఉంటాయి. వాటి వల్ల అవి చెక్ చేసుకోకపోతే ఫస్ట్ వచ్చేది క్యాన్సర్. చాలామంది ఊళ్ళల్లో కూడా క్యాన్సర్ పేషెంట్స్ పల్లెటూరులో కూడా ఉన్నారు. రీజన్ తెలియదు. రీజన్ ఏంటంటే ఎక్కువ మనం పొలాల్లో పనిచేసే వాళ్ళకి కొన్ని రకాల పెస్టిసైడ్స్ బాగా చల్లుతుంటారు పొలాల మీద, కొన్ని రకాల పురుగు మందులు వాడుతుంటారు. కొంత వాటి తెలియకుండా మన ఒంటి మీద పడతాయి. కొన్ని మనం పీలుస్తుంటాం, కొన్ని మనం తెలియకుండా తింటుంటాం కూడా. దానివల్ల మన బ్లడ్లో చాలా మార్పులు వస్తాయి. అట్లనే వాటిని పూర్తిగా మనం అవాయిడ్ చేయలేం కాబట్టి 4 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ ఉంటుంది, అదొకటి చేయించుకోండి. రెండోది, చిన్నపిల్లల్లో హెమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది. చాలామంది మేము పోలీస్ సెలక్షన్ టెస్ట్లో రన్నింగ్ ఉంటుంది, రన్నింగ్ పంపించినప్పుడు చాలామంది 2 కిలోమీటర్లు పరిగెత్తగానే కళ్ళు పడిపోయారు. వాళ్ళకి సరైన ఐరన్ హెమోగ్లోబిన్ లేకపోతే హార్ట్ కూడా మెల్లమెల్లగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆకుకూరలు బాగా తినండి, మంచి ఫ్రెష్ కూరగాయలు తినండి, వెజిటబుల్ సలాడ్స్ ఎక్కువ తినండి. తర్వాత పొల్యూషన్కి దూరంగా ఉండండి. రెండోది, నెయిల్ పాలిష్లో వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి సమయం వచ్చి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను, కేస్ స్టడీస్ చెప్తాను. కాబట్టి నెయిల్ పాలిష్లు, ఒంటికి పూసుకునేవి, రకరకాల కాస్మెటిక్స్, కొన్ని రకాల డేంజరస్ కాస్మెటిక్స్ ఉంటాయి, కొన్ని వాడకూడదు. అవి ఇంకా చాలామంది తెలియదు. కొన్ని రకాల లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు, కొన్ని రకాల హెయిర్ డేస్ కూడా. సో హెయిర్ అంటే పైపైన ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనం వాడే నెయిల్ పాలిష్లు మనం సరిగ్గా చూసుకోకపోతే అవి మనం తినే ఫుడ్ ఐటెంలో కలిసిపోతాయి. తర్వాత ఎక్కడొక్కడ అవి ఆగుతాయి. అవి పెయింట్ క్వాలిటీస్ ఉంటాయి. దానిలో కంపల్సరీగా సీసం ఉంటుంది, లెడ్ ఉంటుంది. లెడ్ కానీ, మెర్క్యూరీ కానీ, తర్వాత ఆర్సనిక్ కానీ, ఇక కొన్ని మన ఒంట్లో పోతే బయటకు రావు. అవి ఒక క్వాంటిటీ, ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత క్యాన్సర్ని కలిగిస్తాయి. కాబట్టి అవన్నీ మరోసారి మళ్ళీ క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్ చెప్పాలంటే 4 సంవత్సరాలకు ఒకసారి మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. సాయంత్రం కల్లా మీరు రిపోర్ట్ వాట్సాప్ చేస్తారు. దాంట్లో మనం ఏమి తినొద్దు, ఏవి బాగా తినాలి, ఏవి పూర్తిగా వదిలేయాలి, అవి ఒకటి. రెండవది, చాలామందికి ఎక్సర్సైజ్ చేయటం లేదు. దానివల్ల స్కెల్టన్లో చాలా మార్పులు వస్తాయి. చాలాసేపు కూర్చొని ఉన్నా, చాలాసేపు వంగి పని చేసినా, చాలాసేపు మహిళలు అయితే పాపం వాళ్ళ కిచెన్లో ఎప్పుడు నిలబడి ఉంటారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు 1 గంట, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అవునా కాదమ్మా? వాళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అటువంటి కాకుండా మంచి కాల్షియం మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. దానికి మీరు ఏమేమి ఫుడ్ తీసుకోవాలో అందరికీ ఒకే రకమైన ఫుడ్ సూట్ కాదు. అందరి బ్లడ్ ఒకటి కాదు, అందరి బాడీ నేచర్ ఒకటి కాదు. అవన్నీ మీ డాక్టర్ క్లియర్గా చెప్తారు. కాబట్టి హెల్త్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫుడ్ తినండి. ఓకే.